ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని వైఎస్ఆర్టీసీ యూజీ జోనల్ ఇన్ఛార్జ్ నారపరెడ్డి రాజారెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందని, దాని మనుగడకు భంగం కలిగించే నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే పథకం అమలు చేస్తున్నప్పటికీ ఆర్టీసీకి చెల్లించాల్సిన పూర్తి నిధులను ప్రభుత్వం విడుదల చేయడం లేదని విమర్శించారు. ప్రైవేట్ పరం చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ జీవితాల్లో అస్థిరతను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా వాళ్ళని భయభ్రాంతులు చేసి ఓట్లు తీసుకోవాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారి పిలుపు మేరకు, అలాగే రాష్ట్ర ఇక్కడి ప్రస్తుత 5 జిల్లాల జోనల్ ఇన్ఛార్జ్ నారపరెడ్డి రాజారెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా నగర జిల్లా కమిటీ, నగర పార్టీ కమిటీ, అలాగే జిల్లా పార్టీ కమిటీలు అందరం కూడా సంఘటితమై ఏ రకంగా అయినా సరే సామధాన దండోపాయాల్లో ఎటువంటి పాత్రనైనా పోషించి మేము ఇటువంటి ప్రైవేటు పరమే కాదు, ఎటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకైనా, కార్మిక వ్యతిరేక కార్యక్రమాలకైనా మేము ధీటుగా ఎదుర్కొని వాటిని అక్కడికక్కడ కట్టడి చేసి ప్రభుత్వానికి నిలదీస్తాము. అలాగే ప్రజాపక్షంలో వీళ్ళందరినీ కూడా ఎండగడతామని తెలియజేస్తున్నాం.